ఈరోజు మన ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. 2017లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ అనేటువంటి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కులదీప్ సెల్వార్ అనేటువంటి ఎమ్మెల్యే దగ్గరికి ఒక 17 ఏళ్ల బాలిక తనకు సహాయం చేయాలని చెప్పేసి వెళ్ళి అడగడం జరిగింది. ఆ బాలికకు సహాయం చేయకపోగా ఆ బాలికను ఆ ఎమ్మెల్యే తన అనుచర వర్గం అందరూ కలిసి కూడా సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. ఆ బాలిక తనకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే అక్కడ కేసును నమోదు చేసుకోకపోగా ఆ అమ్మాయి తండ్రి మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి తనను తీవ్రమైనటువంటి చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అట్లే తనకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టుకు వెళ్తున్నటువంటి ఆమెను ఆమె బంధువులను యాక్సిడెంట్కి గురి చేసి తన మేనత్తలను అట్లే తనకు సంబంధించినటువంటి కొంతమందిని కూడా వాళ్ళ మరణానికి కూడా కారణమైనటువంటి ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తనకు యావజ్జీవ కారాగార శిక్ష పడేంత వరకు కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తే తనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఢిల్లీ కోర్టులో అప్పీల్ చేసుకోగా తనకు బెయిల్ మంజూరైంది. తను జైల్లో ఉంటేనే ఆ అమ్మాయికి రక్షణ అనేది లేకుండా ఉండే ఇప్పుడు బయటికి వచ్చి తనకు ఆ శిక్షకు సంబంధం లేకుండా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ బాలికకు రక్షణ అనేది కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తనకు మంజూరు చేసినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి ఆ ఘటనకు కారకులైనటువంటి దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మనం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇవాళ శిక్షలు, కోర్టులు, చట్టాలు అని చెప్పేసి ఎన్నో రకాలుగా తీసుకొస్తున్నా కూడా ఏ చట్టాలు కూడా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ అత్యాచారం చేసినటువంటి మహిళలకు ఈ యొక్క పేర్లు పెడుతున్నారు తప్పితే ఆ మహిళలకు రక్షణ అనేది కరువైపోతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అందుకే మనం ప్రగతిశీల మహిళా సంఘంగా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మహిళల మీద జరిగేటువంటి దాడులకు వ్యతిరేకంగా మనం ముందుండి పనిచేయాలని చెప్పేసి ఈ పిలుపులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది.